హాయ్ ఎవ్రీవన్, మీరు కొన్న స్టాక్ ఏదైనా లాస్ లో కనపడుతుందా? దాన్ని బ్రేక్ ఈవెన్ కి రాగానే అమ్మేసి ఎలాగోలా బయటపడాలి అని అనుకుంటున్నారా? చాలా మంది ఇన్వెస్టర్స్ ఇలాగే నా డబ్బులు నాకు తిరిగి వస్తే చాలు అని అనుకుంటూ ఎన్నో స్టాక్స్ లో నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. దీని వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో రావాల్సిన మంచి రిటర్న్స్ ని కోల్పోతూ ఉంటారు. ఇలా జరగకుండా ఉండాలి అని అంటే మనం ఇక్కడ జరిగే సైకలాజికల్ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మన మీద పడే సైకలాజికల్ ప్రాబ్లం ఏంటి అంటే బ్రేక్ ఈవెన్ ట్రాప్. సో ఈ వీడియోలో మనం ఒక కంపెనీని మనం కొన్న తర్వాత లాస్ లోకి వెళ్తే దాన్ని ఎగ్జిట్ అవ్వాలా లేదా బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా వెయిట్ చేయాలా అనేది మన పర్సనల్ గా మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది నేర్చుకుందాం. దీన్ని మీ దగ్గర ఉన్న స్టాక్స్ లో ఏ స్టాక్ అయినా కూడా అప్లై చేయొచ్చు. అయితే ముందుగా అసలు ఈ ఫీలింగ్ మనకు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే అసలు మనకి ప్రాబ్లం ఏంటో తెలిస్తే దానికి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరందరూ కూడా ఇది ఒకసారి ఫేస్ చేసే ఉంటారు. మీరు ఒక స్టాక్ ని కొని జస్ట్ ఒక 100 రూపీస్ ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోతే సాయంత్రం కల్లా మీరు తీసుకున్న ఆ 100 రూపీస్ ప్రాఫిట్ గురించి మర్చిపోతారు. ఎందుకంటే అది చాలా చిన్న ప్రాఫిట్ కాబట్టి. కానీ అదే ఒకవేళ మీరు ఆ రోజు 100 రూపీస్ లాస్ అయితే ఎలాగైనా సరే ఆ 100 ని తిరిగి సంపాదించాలి అని చెప్పి కొంచెం కసిగా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. దీన్నే సైకాలజికల్ టర్మ్స్ లో లాస్ ఎవర్షన్ మెంటాలిటీ అంటారు. అంటే మనం ఎప్పుడైనా ప్రాఫిట్ తీసుకున్న దానికంటే లాస్ తీసుకుంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం కొన్న స్టాక్ లాస్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నో ప్రాఫిట్ నో లాస్ లోకి వచ్చాక ఎగ్జిట్ అయితే నేను బ్రేక్ ఈవెన్ లో ఎగ్జిట్ అవుతున్నాను కాబట్టి నేను ఓడిపోలేదు అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న బ్రేక్ ఈవెన్ టాపిక్ లో ఎక్కడా కూడా అది ఏ కంపెనీ, దానికి ఫ్యూచర్ ఉందా లేదా, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు ఏవి పట్టించుకోలేదు. కేవలం బ్రేక్ ఈవెన్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే మన బ్రెయిన్ లో మనకి లాస్ తీసుకోవడం ఇష్టం లేదు. ఇక్కడే మనం మన మైండ్ లో ఉండే ఒక కోర్ ట్రూత్ గురించి తెలుసుకోవాలి. ఇది గనక మీకు అర్థమైంది అని అంటే చాలా మంది బేసిక్ ఇన్వెస్టర్స్ కంటే మీరు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. అదేంటంటే మీరు పాస్ట్ లో ఒక స్టాక్ కొన్న ప్రైస్ కి ఈ రోజు మీరు అమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్న ప్రైస్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు. అందుకోసమే మీకోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మీరు కొన్న ప్రైస్ గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు. ఈ విషయం వేరే మార్కెట్ ట్రేడర్స్ కి తెలియదు, కంపెనీ ఓనర్స్ కి తెలియదు. ఒకవేళ ఆ స్టాక్ ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నా వాళ్ళకి కూడా తెలియదు. మీరు ఆ స్టాక్ ని 100 రూపీస్ కొన్నా లేదా 200 రూపీస్ కొన్నా కూడా ఇవాల్టి రోజున ఎంత ప్రైస్ ఉందో అదే దాని యొక్క రియల్ వాల్యూ. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు కొన్న ప్రైస్ కి స్టాక్ కి ఏమైనా సంబంధం ఉందా? మనం బ్రెయిన్ లో ఒక స్టాక్ ని ఒక పర్టికులర్ ప్రైస్ లో కొన్న తర్వాత కేవలం ఆ నెంబర్ ని మాత్రమే చూస్తూ ఉన్నాం. అందుకనే మనం బ్రేక్ ఈవెన్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ నిజానికి ఆ స్టాక్ కి మన బ్రేక్ ఈవెన్ గురించి తెలుసా? తెలియదు కదా. అందుకనే మనం ఆ స్టాక్ లో స్ట్రక్ అయిపోతున్నాం. యాక్చువల్ గా ఈ రోజు మనం ఒక పర్టికులర్ స్టాక్ లో లాస్ లో ఉంటే మన బ్రేక్ ఈవెన్ కి ఎప్పుడు వెళ్తుంది అని కాదు మనం అడగాల్సింది. మనం అడగాల్సిన కరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ కంపెనీ ఫ్యూచర్ లో పెరుగుతుందా, దీని పర్ఫార్మెన్స్ బాగుంటుందా, ఈ కంపెనీ మంచిదేనా, ఈ కంపెనీ ఫ్యూచర్ లో ఇంకా పెరగడానికి పాసిబిలిటీ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కానీ మన బయింగ్ ప్రైస్ అనేది కాకూడదు. సో ఇప్పుడు మీరు మీ పోర్ట్ఫోలియోని చూస్తే స్టిల్ మీకు ఈ క్వశ్చన్ ఇంకా ఉంటుంది, సరే ఈ స్టాక్ ని అమ్మాలా వద్దా అని. నిజానికి ప్రతి స్టాక్ కి దీని ఆన్సర్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. కానీ ప్రతి ఒక్క కంపెనీకి మనం యూజ్ చేయగలిగే ఒక సింపుల్ క్వశ్చన్ మీకు చెప్తాను. ఈ క్వశ్చన్ ని మీరు ఏ స్టాక్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. దీనికి రెండే ఆన్సర్స్ ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఏ ఆన్సర్ ఇస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ స్టాక్ అమ్మాలా లేదా వెయిట్ చేయాలా అనేది మీకే అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా వినండి. ఈ రోజు నా దగ్గర మనీ ఉంటే ఈ స్టాక్ ని ఈ ప్రైస్ లో మళ్ళీ కొంటానా? అంటే మీరు ఆల్రెడీ ఈ స్టాక్ ని కొన్నారు అన్న విషయాన్ని ఫస్ట్ మర్చిపోండి. మీ దగ్గర గనక ఫ్రెష్ గా డబ్బులుంటే ఈ రోజు ఆ కంపెనీ గురించి మీకు తెలిస్తే ఇప్పుడున్న ప్రైస్ లో ఆ కంపెనీని కొంటారా కొనరా? ఆబ్వియస్ గా దీనికి రెండే ఆన్సర్లు ఉంటాయి. ఒకటి కొంటాను, రెండు కొనను. ఒకవేళ ఎస్ కొంటాను అని గనక మీకు ఆన్సర్ వచ్చింది అని అంటే ఆ కంపెనీ పెరుగుతుంది, చాలా మంచి బిజినెస్ లో ఉంది అని మీరు రియలైజ్ అయినట్టు. కాబట్టి మీరు ఆ స్టాక్ ని హోల్డ్ చేసుకోవాలా సెల్ చేయాలా అనేది మీరు కొన్న బై ప్రైస్ తో కాదు, నిజంగా ఆ కంపెనీ గ్రో అవుతుంది అనే నమ్మకం మీకు ఉంది కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎప్పుడైతే మీరు ఎస్ అని ఆన్సర్ చేయగలుగుతారో అలాంటి స్టాక్స్ ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఆన్సర్ నేను కొనను అని గనక డిసైడ్ అయ్యారు అని అంటే అలాంటప్పుడు మీరు ఒకవేళ స్టాక్ ని ఇంకా హోల్డ్ చేసుకుంటుంటే కేవలం ఆ కంపెనీ మీద నమ్మకంతో కాదు, జస్ట్ మీ బ్రేక్ ఈవెన్ ప్రైస్ ని చూసి అక్కడ దాకా వెళ్తుంది అన్న హోప్ తో. యాక్చువల్ గా అది మంచి కంపెనీ అయితే ఈ ప్రైస్ లో మీకు ఇంకా కొనాలి అని అనిపించాలి. కానీ అలా అనిపించట్లేదు అని అంటే ఆ కంపెనీ మీద మీకు నమ్మకం లేదనే కదా. సో ఇక్కడ నుంచి మీరు ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకుంటున్నారు అని అంటే అది పూర్తిగా మీ హోప్ కోసం మాత్రమే. ఏ రోజైనా సరే బ్రేక్
బ్రేక్ ఈవెన్ కి వెళ్ళకపోతుందా, నేను నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవ్వకపోతానా అని నార్మల్ గా ఒక హ్యూమన్ ఎమోషనల్ బయాస్ తో ఉంటాం. యాజ్ అన్ ఇన్వెస్టర్ మీకు డిఫరెన్స్ గనక అర్థమైంది అని అంటే మీ దగ్గర లాస్ లో ఉన్న స్టాక్స్ లో వేటిని హోల్డ్ చేసుకోవాలి, వేటిని ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాన్ని ఎవ్వరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈ క్వశ్చన్ ని మీరు రిపీటెడ్ గా అడగడం గనక ప్రాక్టీస్ చేశారు అని అంటే ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో అన్ని మంచి స్టాక్సే ఉంటాయి. ఎప్పుడైతే మీ స్టాక్స్ పడ్డాయో మీకు ఇంకా కొనాలి అనే థాట్ బిల్డ్ అవ్వాలి. అంత కాన్ఫిడెంట్ గా థాట్ బిల్డ్ అయ్యే స్టాక్స్, అంత స్ట్రాంగ్ స్టాక్స్, అంత మంచి స్టాక్స్ అయితేనే మనం మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా నా మనీ తిరిగి వస్తే చాలు అన్న మైండ్ సెట్ తో గనక మనం ఉంటున్నామంటే ఆ కంపెనీ గురించి మనకి ఎలాంటి విషయాలు తెలియదు. మనం కేవలం మన బ్రెయిన్ ని ఒక బై ప్రైస్ దగ్గర మాత్రమే స్ట్రక్ చేసేసాము. ఇలాంటి బిహేవియర్ తో మనం ఒక ప్రాపర్ ఇన్వెస్టర్ అయితే అవ్వలేము. సో ఇప్పుడున్న మార్కెట్ రికవరీలో చాలా వరకు స్టాక్స్ మొన్నటిదాకా లాసెస్ లో ఉన్నా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి వస్తూ ఉన్నాయి. మరి వాటిల్లో మీకు ఏ స్టాక్స్ ని ఇంకా కొనాలి అని అనిపిస్తుంది అండ్ ఏ స్టాక్స్ ని ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది మీరు జాగ్రత్తగా డిసైడ్ చేసుకుని మీ పోర్ట్ఫోలియోలో ఉన్న వీక్ స్టాక్స్ ని బయటపడేసి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ సైకలాజికల్ గా మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టర్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ని టీచ్ చేసింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.